సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన ముందున్న కార్ వచ్చేసి టాటా అల్ట్రోజ్ ఎగ్జెడ్ డీజిల్ వేరియంట్. సో దీని కీ చూసుకోవచ్చు ఎలా ఉంటుంది. సో ఒకసారి మన డ్రైవర్ సైడ్ సీట్లోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో ఇక్కడ చూసుకోవచ్చు రిక్వెస్ట్ సెన్సార్, లాక్, అన్లాక్. సో డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూసుకుంటే విండోస్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, డోర్ ఓపెనింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఇది పుష్ బటన్ స్టార్ట్తో అయితే వస్తుంది. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్దాం. సో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించి స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్, అప్ అండ్ డౌన్. సో ఇక్కడ వచ్చేసి కాల్ ఆన్సరింగ్. సో ఇది అండ్ దీని ఇక్కడ వచ్చేసి మనకి 1 ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ టైప్ గురించి మాట్లాడుకుంటే టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, టెలిస్కోపిక్ అయితే ఇది కాదు. సో దాట్స్ ఇట్. సో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే టాకోమీటర్, ఇక్కడ వచ్చేసి ఓడోమీటర్, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్. సో 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. 4 JBL స్పీకర్స్ అయితే దీనిలో వస్తున్నాయి మనకి. సో ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే 2 వైర్లెస్ కనెక్టివిటీతో అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే హజార్ లైట్స్, ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్, ఇక్కడ చూసుకుంటే ఆల్ట్రోస్ బ్యాడ్జింగ్. సో దీని ఏసీ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్తో అయితే ఇది మనకు వస్తుంది. టైప్ ఏ పోర్ట్, 12V సాకెట్, ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్, సమ్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవడానికి రెస్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు కావాలంటే ఇది. సో దీని కింద కూడా మనకు సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఈకో. అండ్ నెక్స్ట్లీ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్యాబిన్ లైట్స్, ఇక్కడ చూసుకుంటే గ్లాస్ ఏమన్నా హోల్డ్ చేయడానికి, ఇక్కడ చూసుకుంటే మైక్, ఇక్కడ వచ్చేసి సన్వైజర్, ఇక్కడైతే మిర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కార్డ్స్ ఏమైనా హోల్డ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది డాష్ బోర్డ్ అయితే బ్యాడ్జింగ్తో. సో గ్లోవ్ బాక్స్. సో ఇది వచ్చేసి మనకి గ్లోవ్ బాక్స్. దీనిలో అన్ని పవర్ విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోవచ్చు. సో ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అయితే ఈ వేరియంట్లో మనకు వస్తున్నాయి, చూసుకోవచ్చు. సో ఒకసారి మనం బూట్కి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. సో బ్యాక్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ట్రోస్ బ్యాడ్జింగ్, ఇక్కడ వచ్చేసి టాటా లోగో, కింద వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా. సో ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. సో దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే దీనిలో మనకు వస్తుంది. 2 హ్యాంగర్స్ వస్తున్నాయి, మనకు క్యాబిన్ లైట్ కూడా వస్తుంది, లోపల ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో దాట్స్ ఇట్. సో ఇది వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్. సో ఇది వచ్చేసి మనకి 37 లీటర్స్ ఆఫ్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే ఇది వస్తుంది. సో చూసుకోవచ్చు. సో దీని టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే 185/60 R16 టైర్ ప్రొఫైల్తో అయితే వస్తుంది. సో 17-inch అలాయ్ వీల్స్తో అయితే ఈ వేరియంట్ మనకు అవైలబుల్ ఉంది. సారీ, ఒకసారి మనం బ్యాక్ సైడ్ సీట్లోకి అయితే వెళ్దాం. సో బ్యాక్ సైడ్ సీట్కి అయితే వచ్చాను ఇప్పుడే. సో నీ రూమ్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్, ఇక్కడ వచ్చేసి డోర్, ఇక్కడ వచ్చేసి పవర్ బిట్నెస్, బాటిల్ హోల్డర్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో 3 persons అయితే ఈజీగా కూర్చోవచ్చు. సో దర్ ఇస్ నో డౌట్, స్పేస్కి అయితే చాలా బాగుంది. ఇద్దరికైతే అది మాన్యువల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అండ్ 12V సాకెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెట్స్ గో. ఒకసారి మనం బోనట్కి అయితే వెళ్దాం.
సో దీని ఇంజన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్. ఇది వచ్చేసి మనకి ఇన్లైన్ 4 సిలిండర్స్తోనైతే వస్తుంది. సో ఇది వచ్చేసి రెవోటాక్ డీజిల్ ఇంజన్. సో దీని మ్యాక్స్ పవర్ గురించి మాట్లాడుకుంటే 89 బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 200 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాట్స్ ఇట్. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తోనైతే ఇది మనకు వస్తుంది. సో దీన్ని అయితే డ్రైవ్ చేసి అయితే చూద్దాం. సో దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటెడ్తోనైతే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్తోనైతే వస్తుంది. సో దీన్ని అయితే మనం POV డ్రైవ్ టెస్ట్ అయితే చేసి చూద్దాం. సో లెట్స్ గో. సేఫ్టీ ఫస్ట్. సో ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్. సో దీని ఇంజన్ సౌండ్ అయితే తినండి. సో వెళ్దాం ఇంకా. సో ఈ డీజిల్ ఇంజన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ దీంట్లో మైలేజ్ వస్తుందని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీని పవర్, ఇన్స్టంట్ పికప్ కోసం.
So that's it for today, guys. See you in the next vlogs. Bye.